ఫ్రెండ్స్, ముక్తీశ్వర ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత కోటిలింగాలు వచ్చామండి. ఈ కోటిలింగాల జగ్గైపేట మండలం ముత్యాల గ్రామం కృష్ణా జిల్లాలో ఉందండి. ఈ కోటిలింగాల్ని హరిహర మహాక్షేత్రంగా పిలుస్తారండి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కోనేటి రాయుడిగా, శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడిగా ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడుగా ప్రతిష్ఠింపచేయటం జరిగిందండి. అందుకే ఆయన హరుడు, ఈయన హరి కాబట్టి కోటిలింగాల సమేత హరిహర క్షేత్రముగా పిలువబడుతుందండి. ఇక్కడ మనం శివయ్య గురించి చెప్పుకోవాలంటే స్వామివారు పంచముఖ అమృత లింగేశ్వర స్వామిగా దర్శనమిస్తారండి. స్వామివారు 5 అవతారాలతో దర్శనమిస్తారన్నమాట. అది ఒకటి వచ్చేసి సద్యోజాత, 2 వామదేవ, 3 అఘోర, 4 తత్పురుష, 5వది వచ్చేసి మధ్యలో లింగాకారం ఈశాన్యమూర్తి అవతారం. అంతేకాదండోయ్, గర్భాలయంలో స్వామివారు 5 అవతారాలతో పాటు 4 వైపులా 4 ద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వరులు ఉండటం ఇక్కడ విశేషం. అంతేకాదు 32 పరివారాలు, 18 అవతారమూర్తులు, 12 జ్యోతిర్లింగాలు, 6 రకాల గణపతులు, 6 రకాల సుబ్రహ్మణ్య స్వాములు, 26 అమ్మవార్లు, దేవాలయంలో ఉన్న ఉపాలయాలతో కలుపుకొని 108 ఆలయాలున్నాయండి. ఈ కోటిలింగాలలో శివయ్య మనకి ఎంతో అదృష్టాన్ని కల్పించాడండి. అదేంటో తెలుసా? మన స్వహస్తాలతో మన చేతుల మీదుగా లింగ ప్రతిష్ఠ అండి. నిజమండి బాబు. అవునండి, మనకి గనక లింగ ప్రతిష్ఠ చేయాలని కోరిక ఉంటే మన స్వహస్తాలతోనే అక్కడ లింగ ప్రతిష్ఠ చేయొచ్చండి. అయ్యగారు మన చేతుల మీదగానే పూజ జరిపించి నవధాన్యాలతోటి మనకి అక్కడ పూజ చేసి లింగ ప్రతిష్ఠ చేపిస్తారండి. ఎంత అదృష్టం అండి! లింగ ప్రతిష్ఠ చేయటం అంటే మాటలు కాదు కదా. వాటికి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడే దొరుకుతుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ లింగ ప్రతిష్ఠ అనేది ఎక్కువగా కార్తీక మాసంలో శివరాత్రి రోజు జరిపిస్తారండి. ఈ గ్రామానికంట ముత్యాల అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ భరద్వాజ అనే ఒక ముని కఠోరమైన ఘోరమైన తపస్సు చేసి ముక్తిని పొందాడంటండి. అందుకే ముత్యాల అనే పేరు వచ్చిందంటండి. ఫ్రెండ్స్, ఈ ఆలయము చాలా విశాలంగా ఉందండి. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. ఈ చుట్టూ ఉన్న శివలింగాలు చూసారా? మేము అడిగామండి, ఎన్ని లింగాల వరకు ఇప్పటి వరకు ప్రతిష్ఠించారని అడిగితే 5-6 లక్షల వరకు ప్రతిష్ఠించారంటండి. అంటే 1 కోటి లింగాలు ప్రతిష్ఠించాలి. అంతే కదండి, 1 కోటి లింగాలంటే. చూసారా ఆలయం ఎంత విశాలంగా ఉందో, ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. 4 వైపులా నందీశ్వరులు ఉన్నారండి. మనకి ఎదురుగా ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడో, చాలా పెద్ద నందీశ్వరుడండి. వినాయకుడు ఉన్నాడు, కామాక్షి అమ్మవారు ఉంది. మనకి అయ్యగారు పూజ చేస్తున్నారు కదా. మగవాళ్ళంట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ ఒంటి మీద అంటే ఒక చొక్కా కానీ బనీన్ కానీ ఉండకూడదండి. చూసారా? అగో వాళ్ళు ఎలా వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్. మగవారి వరకు అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. ఇది అక్కడ నియమం. మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. చూడండి, అయ్యగారు చెప్పగానే అందరూ వెళ్తున్నారు. మేము కూడా దర్శనం చేసుకున్నామండి. కోటిలింగాల మీరు కూడా తప్పకుండా రండి ఫ్రెండ్స్. చాలా మహిమాన్యమైన దేవాలయము. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి మాకు. ఈ ఆలయంలో రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, రుద్రహోమం, నవగ్రహ పూజ, రాహుకేతు పూజ, అలాగే అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి అనేక విధాల పూజలు నిర్వహిస్తారండి. అక్కడ జరిగే పూజా విధానాల పట్టిక మీకు ఒకసారి పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారండి. కాకపోతే కార్తీక పౌర్ణమికి, శివరాత్రికి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. జాతరలాగా జరుగుతుందంట ఇక్కడ. ఆ సమయంలో కృష్ణానదిలో స్నానం చేసి ముత్తేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని కోటిలింగాల వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారంటండి. ఇక్కడ కృష్ణానది ఉత్తరంగా ప్రవహించి తూర్పున వెళ్తుందంటండి. అందుకే ఉత్తర కాశీ అని కూడా పిలుస్తారంటండి. 4 వైపులా ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదండి. మేము 4 వైపులా దర్శనం చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామివారు 4 వైపులా మనం దర్శనం చేసుకోవచ్చండి.
ఆ ప్లేస్ అంతా ఎంత విశాలంగా ఉందో, చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మీరు మాత్రం ఒకసారి తప్పకుండా రండి. చాలా 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 బాగుంది ఆలయం అయితే. ఈ కార్తీక మాసంలో ఈ స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగిందండి మాకు. ఈరోజు నేను గుడికి వెళ్ళాలి, పలానా రోజు వెళ్ళాలి అని అనుకుంటాం కానీ కాదండోయ్. ఆ శివయ్య ఆజ్ఞ ఉన్నప్పుడే మనం గుడికి వెళ్ళగలుగుతాం. మన ఇష్టానుసారం కాదండి. కదండి! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదండి. ఆ స్వామివారి దయ మన మీద ఉన్నప్పుడే మనం గుడికి వెళ్ళగలుగుతామండి. స్వామివారు చూడండి జ్ఞానంలో ఉన్నట్టు ఎంత బాగున్నారో. ఓకేనండి. నేను చెప్పే విషయాలలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? మంచి మంచి వీడియోలతోటి మీ ముందుంటాను. ధన్యవాదములు.